కేపులలో కూడా ఈ డాగ్ తోటి చెకింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ గంజాయి యొక్క మత్తు పదార్థాలు ఎక్కువగా టీ కేపులలో కానీ బయట ఎక్కువ మన అనంతపురం టౌన్లో వస్తున్నాయని చెప్పి సమాచారం మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఎవరైనా సరే గంజాయి అమ్మడం కానీ కొనడం కానీ సేవించడం కానీ చేస్తే చట్టరీత్యా నేరము మరియు చెకింగ్లు ఉంటాయి కేపులలో. మా డాగ్ స్పెసిఫిక్గా ఈ డాగు గంజాయి కోసమే, అంటే వాసన పసిగట్టి జోబులో పెట్టుకున్నా లేదంటే షాప్లో పెట్టుకున్నా లేకపోతే సేవించినా కూడా స్మెల్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతారు. దాన్ని ఏం పట్టుకోలేరు. అంటే గంజాయి తాగినోడు కొద్దిగా మత్తుగా వాడు సరిగ్గా నడవలేని పరిస్థితుల్లో ఏదో ఒక లోకంలో ఉంటాడు. మేము ఐడెంటిఫై చేస్తేనే ఇది స్మెల్ చేస్తుంది, ఇమీడియట్గా పట్టుకుంటుంది. ఎవరు కూడా టీ కేబుల్లో అయితేనేవి బయట అయితేనేవి ఎక్కడ కూడా గంజాయి లాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్ళకూడదు. అట్లాగే వెళితే నిన్న 2 days బ్యాక్ ఏం జరిగిందో తెలుసు. అనంతపురం టౌన్లో 1 town లిమిట్స్లో అరెస్ట్ చేసి వాళ్ళు రిమాండ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే అట్లా పట్టుబడితే వాళ్ళకు కూడా కఠినమైన చర్యలు తీసుకొని రిమాండ్కు తరలిస్తారు, బై వాక్ చేపిస్తారు. అలాగే ఇంకా ఏదన్నా ఒక గట్టిగా నిషేధమయ్యేట్టుగా ప్రజల్లోకి చేస్తాం. మన అనంతపురం కూడా గంజాయి రహిత, డ్రగ్ రహిత అనంతపురంగా మంది ప్రజలు మీరు కూడా సహకరించాలా. పలానా చోట ఉంది సార్ అని మాకు 112 ఆ గంజాయిని పట్టుకుంటాం. మత్తు పదార్థం ఏదైతే ఉందో మీరు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి పోలీస్కి సహకరించాలా. ఎవడన్నా తాగండి, ఎవడన్నా ఇట్లా పోతే మనకేమనుకుంటే రాబోయే భవిష్యత్తులో ఈ మత్తు పదార్థాలకి బానిసలు ఎక్కువైపోయి నడి రోడ్లో దాడులు ప్రతిదాడులు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన ప్రివెన్షన్ గవర్నమెంట్ కూడా ఈ డ్రగ్ మీద ఎక్కువగా ఇలా మత్తు పదార్థాల మీద ఎక్కువగా ప్రివెంట్ చేసేసి అంటే ఇక్కడ పూర్తిగా ఎరాడికేషన్ చేయని చెప్పేసి ఆర్డరు. అందులో భాగంగానే ఈరోజు మొత్తం అన్ని కేఫ్లు, ఆల్ కేఫ్స్ కూడా రైడింగ్లు ఉంటాయి. నెక్స్ట్ మరి షాప్స్ ఏదన్నా కానీ అనుమానాస్పద స్పాట్స్, బార్స్, అన్ని వైన్ షాప్స్ అక్కడ కూడా ప్రతి చోట అన్ని చోట్ల ఒక్కరోజు ఒక టాస్క్ ప్రకారంగా అనంతపురంలో ఎక్కడ కూడా డ్రగ్ ఉండకూడదు ధ్యేయంతో డ్రగ్ రహిత అనంతపురంగా మార్చాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం. ప్రజలు కూడా సహకరించాలి. గాంజా అనేది ఇప్పుడు సొసైటీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి అంశం. ఇటు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా దీనికి అడిక్ట్ అవుతున్నారు అనేది కూడా తీవ్రమైనటువంటి చర్చ. చిన్నపిల్లలకైతే ఏకంగా చాక్లెట్లలో కూడా రవాణా అవుతుంది, ముఖ్యంగా రీచ్ అవుతుంది, గ్రామీణ ప్రాంతాలకు సైతం రీచ్ అవుతుంది అనేది చాలా చోట్ల వింటున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు ఒకవైపు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ర్యాలీలు కావచ్చు, లేకుంటే సైక్లింగ్ ర్యాలీలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా వారి వంతుగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం. కాకపోతే వీరు ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది. కానీ కాకపోతే వీరు చేయాలంటే ఒకవైపు పేరెంట్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, ఆ సపోర్ట్ కూడా దొరికితే పోలీసులు ఇంకా పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పేసి చాలామంది ప్రముఖులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఈ మధ్య కాలంలో స్నిఫర్ డాగ్స్ను కూడా గ్రౌండ్ లెవెల్లోకి తీసుకొచ్చి, ఎందుకంటే గాంజా ఎక్కడ ఉంటుంది ఇది మొత్తం ఆ లెవెల్లో కూడా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా వికృతంగా గాంజా ముందుకెళ్తోంది, దాన్ని చాలామంది అడిక్ట్ అవుతున్నారు అని చెప్పేసి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ మధ్య ఇటీవల కాలంలో చాలా ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినటువంటి 2 Town CS శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఏం చెప్తారని మాట్లాడిన ప్రయత్నం. సార్ ఏంటి సార్ గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది గాంజా ఎఫెక్ట్ అనేది, వికృత చేష్టలు, వికృత రూపాలు దాల్చింది అనేది ఒకటి చెప్తున్నారు. మీ ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగింది, మీ యాక్టివిటీస్ ఎలా ఉంది? ఈ గాంజా మీద మా యొక్క ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు, అనంతపురం జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు, అలాగే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఈ గాంజా మీద పెద్ద ఎత్తున సపరేట్ డిపార్ట్మెంట్, ఈగల్ డిపార్ట్మెంట్ పెట్టి ఓన్లీ ఇలా మాదక ద్రవ్యాల మీద, డ్రగ్స్ మీద, అంటే ఈ వీటి మీదే సపరేట్గా వింగ్ ఏర్పాటు చేసి దానికి ఒక ఆఫీసర్లు ఇచ్చి అలాగే ఒక మెన్ ఇచ్చేసి ప్రత్యేకంగా ఎక్కడైతే ఈ డ్రగ్స్ ఎక్కువ ఉన్నాయో వాటి మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్, రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో కూడా మేము ఆ యొక్క ఈగల్ డిపార్ట్మెంట్ సహకారంతో సంయుక్తంగా మేము ఈ స్నిఫర్ డాగ్స్ తోటి మా లిమిట్స్లో ఉండే ఈ కేఫ్ సెంటర్లన్నిటి మీద రైడ్ చేసి మేము వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కేఫ్ సెంటర్లు అయితే చాలా జాగ్రత్తగా ఈ మధ్య కాలంలో అలాంటి ఏదైనా సమాచారం ఉన్నా మాకు తెలియపరుస్తున్నారు. ఈ స్నిఫర్ డాగ్ అనేది మాకు చాలా ఉపయోగంగా, యూజ్గా ఉంది. జిల్లా అంతటా కూడా ఈ స్నిఫర్ డాగ్స్ తోటి
మేము ఈ రైడ్స్ నిర్వహించి చాలా ఈ గంజాయి మీద ఎక్కడైతే సరఫరా ఉంది అలాగే కన్జ్యూమింగ్ ఉందో వాటి మీద మేము యాక్షన్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ టౌన్లో అనంతపురం 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ 4 టౌన్ అందరూ సిఎల్ గారు రైడ్లు చేసి ఈగల్ డిపార్ట్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఈ స్కూల్స్లలో కూడా ఎవ్రీడే ప్రతి స్కూల్కి పోవడము, ఆ స్కూల్ దగ్గర బయట ఉండే షాప్స్ రైడ్ చేయడము, అక్కడ చెక్ చేయడం, ఏదన్నా ఈ డ్రగ్స్ సంబంధించిన పదార్థాలు ఏమైనా ఉన్నాయో చూడడం, అలాగే స్కూల్స్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈ మధ్య కాలంలో ఈ చాక్లెట్ రూపంలో మత్తు ఉందని చెప్పేసి కలకలం వచ్చింది. కాకపోతే అది కూడా లేదు. మేము అన్ని స్కూల్స్లో పోయి అంత అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఆ టీచర్స్ వాళ్ళు గుర్తించగలగాలి. అలాంటి స్టూడెంట్ 1 or 2 ఉంటే వాళ్ళకి గుర్తించగలిగితే ఇమీడియట్గా మాకు చెప్పిన మేము వాటికి రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్ సెంటర్లు ఉన్నాయి, వాటికి ఆ అబ్బాయిని తీసుకెళ్ళి మార్పు చేస్తాం. మెయిన్ రోల్ వీటిల్లో ఇప్పుడు మీరు చేస్తున్న అవేర్నెస్ కార్యక్రమాలు కావచ్చు, లేదంటే ఎస్పెషల్లీ ఇటీవల కాలంలో స్నిఫర్ డాగ్స్ ఏమైనా మీకు ట్రేస్ అవుట్ అయ్యాయా సార్ మీ నోటీస్కి ఏమైనా వచ్చి? స్నిఫర్ డాగ్స్తో పోయినప్పుడైతే నోటీస్ కాలేదు. బట్ కాకపోతే ఏంటంటే ఏదన్నా కొద్దిగా స్మెల్ చేసినప్పుడు సస్పెక్టింగ్ వచ్చినప్పుడు వాళ్ళని కొద్దిగా కౌన్సిలింగ్ సెంటర్లకు 1 or 2 పంపించినాం, కానీ వాళ్ళ దగ్గర గాంజా అట్లా పదార్థాలు దొరకలేదు. కాకపోతే వాళ్ళు కూడా మారే అవకాశాలు ఉంటాయి చాలా మటుకు. ఇదంతా మేము ప్రివెంటివ్ మెథడే, మేము ఇదంతా చిత్తశుద్ధితో ప్రివెంటివ్ మెథడ్లో మన అనంతపురం డ్రగ్స్ రహిత అనంతపురంగా మారాలన్న ఉద్దేశమే. దానికి ప్రజల సహకారం కావాలా, ఇన్ఫార్మర్ కావాలా. ముఖ్యంగా సార్ మా ఏరియాలో ఇలా ఉందని చెప్పగలగాలి. డైరెక్ట్ ఫోన్లు చేసి అన్నిటికాలు అయితేనేమి డైరెక్ట్ సిఎల్కి ఫోన్ చేసి డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి చెప్పగలగాలి. చెప్తేనే మనం ఓన్లీ పోలీస్ సైడ్ నుంచే మేమే ఇన్ఫర్మేషన్ పెట్టి మేమే పట్టుకొచ్చుకోవాలంటే ఒకసారి మాకు ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు. ప్రజల దగ్గర చాలా సమాచారం ఉంటుంది. వాళ్ళు ఇమీడియట్గా ఫోన్ చేసినా మేము పలానా చాట ఇంత గంజా ఉంది సార్, పలానా చాట ఇలా అమ్మే అవకాశం ఉంది సార్ అని మాకు చెప్పిన ఇన్ఫార్మర్స్ మీకు మీ నోటీస్ తీసుకురావాలంటే ఒక రకమైన భయం ఉంటుంది. కాకపోతే మీ వైపు నుంచి ఆ ప్రొటెక్షన్ ఇవ్వగలరా? ఎందుకంటే ఆ రకంగా బయటకు వస్తే అతని సమాచారం కానీ అటువంటివన్నీ మీ పోలీస్ వైపు నుంచి ప్రొటెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అండి. అలాంటి వాళ్ళు మేము అసలు ఇన్ఫార్మర్ అని చెప్పి వాళ్ళ పేరు కానీ వాళ్ళ నెంబర్ కానీ డిస్క్లోజ్ చేయము. ఎందుకంటే మాకు వాళ్ళు అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడే మేము దాని మీద మేము పూర్తిగా పకడ్బందీగా చర్యలు తీసుకోగలం. అలాంటి వాళ్ళ మీద మేము బయటికి చెప్పగలిగితే రేపు పొద్దున మాకు వచ్చే సమాచారం కూడా రాదు. కాబట్టి వాళ్ళకి పూర్తిగా మేము ప్రొటెక్టివ్గా ఉంటాము. అలాగే మేము ఈ మధ్య కాలంలో కూడా మా ఎస్పీ సారు అండ్ కలెక్టర్ గారు డ్రగ్స్ వద్దు సైకిల్ తొక్కుపో అని ఒక ప్రోగ్రాము మన టవర్ క్లాక్ నుంచి అండ్ సప్తగిరి సర్కిల్ మొత్తం టౌన్ అంతా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి కలెక్టరేట్ వరకు ఆ ప్రోగ్రామ్ను కండక్ట్ చేసి అందరికీ ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కూడా రావడం జరిగింది. అలాగే ఎవ్రీడే కూడా ఈ గాంజా రైడ్స్ జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఈ పేరెంట్స్ అంటే ఈ పిల్లల పేరెంట్స్ వాళ్ళ యొక్క అబ్బాయి ఎలా ఉన్నాడు, ఆ అబ్బాయి వికృత చేష్టలు ఉన్నాయా లేదంటే డ్రౌజీ ఉన్నాడా అనేది వాళ్ళు గుర్తించగలిగి వాళ్ళు చెప్పగలిగితే తప్ప ఇంకా ఎవరో ఇంటి పక్కలలో ఎవరో బజార్న పోయే వాళ్ళు గుర్తుపట్టి చెప్తే అది ఎంతవరకు కరెక్ట్. వాళ్ళ పేరెంట్స్లో రావాలి అవేరు ఫస్ట్ మెయిన్. వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో యంగ్స్టర్స్కి ఎందుకు సరే ఒక రెక్లెస్సా, ఎవరు ఏమో చేసుకోలేరు అనే ఒక ధీమానా, ఎందుకు ఇంత రెక్లెస్గా ఇంత అసలు వాళ్ళ ఏదైతే ఉందో రాబోయే ఫ్యూచర్ని కూడా ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా ఈ రకంగా అలవాటు పడితే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అసలు? ఈ సోషల్ మీడియా వచ్చినాక యువత ఏం చేస్తుందంటే ఫ్యాషన్ అనే పేరుతోటి, ట్రెండింగ్ అనే పేరుతోటి ట్యాటూలు వేసుకోవడము, ఈ డ్రగ్స్ తీసుకోవడము అని అంత మొత్తం యూత్ అనేది ఒక చెడుదా పడుతుంది. అలా పోకూడదు. మనం ఏదైనా ఎంజాయ్మెంట్ ఉండాలి కానీ ఇలాగ ఉండకూడదు. ఇలాగినా అయితే నెక్స్ట్ సమాజం అనేది చాలా ఇదిగా ఉంటుంది. రోడ్ల మీదనే బహిరంగానే వైలెన్స్ జరుగుతాయి. కాబట్టి ఇలాంటివి జరగకూడదు, ఉండకూడదనే మన ప్రభుత్వం ఏం చేసింది, ఈ మత్తు పదార్థాల మీద వచ్చిన వెంటనే మత్తు పదార్థాలకి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి అలాగే వాడి ఈగల్ డిపార్ట్మెంట్ పెట్టేసి ప్రతి టౌన్లో వీటి మీద ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. అందులో భాగంగానే మేము కూడా లా అండ్ ఆర్డర్ సైడ్ నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ప్రతిరోజు చెకింగ్ చేస్తూ కార్డనన్ సెర్చ్ కూడా ఎవ్రీ ట్యూస్డే కానీ సండే కానీ వీక్లీ ర్యాండమ్లీ ఎర్లీ మార్నింగే పోయి ఆ యొక్క కొన్ని ఏరియాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించి ఏదన్నా అనుమానాస్పదంగా ఉంటే ఆల్రెడీగా 1 టౌన్ ఏరియాలో కూడా పట్టుకొని కేసులు పెట్టడం జరిగింది, షికారి కాలనీ ఏరియాలో. ఈ విధంగా మేము చాలా మా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు సార్ కూడా గట్టిగా ఏదిగానే సహించవచ్చు, కానీ ఇలాంటివి డ్రగ్స్ మాత్రం సహించకూడదు. అసలు మన ఆంధ్రప్రదేశ్లో అనంతపురం అనేది ఒక డ్రగ్ రహితంగా ఉండాలా.
మనం ఒక మోడల్గా ఉండాలని చెప్పేసి మా ఉద్దేశం. దానికి మేము ఎంత చిత్తశుద్ధితో వర్క్ చేస్తానో దానికి ప్రజలు సహకారం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్టూడెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళు ఈ రకమైన డ్రగ్స్కి అలవాటు పడితే పేరెంట్స్, ముఖ్యంగా ప్రజల సపోర్ట్ మీకు ఎంత మేరకు అవసరం అంటారు? ఎందుకంటే వారు ఒక ఏజ్లో చాలామందికి తెలియకపోవచ్చు, ఇంట్లో అయితే మాత్రం అబ్జర్వ్ చేయవచ్చు, అటు కాలేజీలో కావచ్చు, ఇటు ఇంట్లో కావచ్చు, అబ్జర్వ్ చేస్తే నోటీస్ అయ్యే అవకాశం ఉంటుంది. పేరెంట్స్ సహకారం కంపల్సరీ. పేరెంట్స్ సహకారం లేకుంటే కష్టం. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఇంట్లో బెడ్రూమ్లో ఒకడు డోర్ వేసుకొని లోపల ఏం చేస్తున్నాడు అనేది వాళ్ళు పట్టించుకోరు. ఆ అబ్బాయి ఇంట్లో డోర్ వేసుకునేది ఏదైనా మత్తు తీసుకోవడము, వాళ్ళందరూ పడుకున్నప్పుడు ఈ అబ్బాయి వచ్చి అన్నం తినడము, వాళ్ళ పేరెంట్స్కి తల్లిదండ్రులకి కనపడకుండా అతను మెయింటైన్ చేయడం, ఇవన్నీ ఏంటంటే అతను ఏదో ఒకటి తప్పు పని చేసేటప్పుడు పేరెంట్స్కి కనపడకుండా మెయింటైన్ చేస్తున్నాడు. అది గుర్తించాలా, అది తల్లిదండ్రులు గుర్తించాలా. గుర్తించుకొని వాళ్ళ కొడుకులపై దృష్టి పెట్టాలా. అర్ధరాత్రి 12 o'clock హైవేలో పోయి టీలు తాగడము, బస్ స్టాండ్ పోయి టిఫిన్ తినడము, ఇలా పేరెంట్స్ 3 గంటలకు వచ్చి ఇంట్లో పడుకోవడము, పేరెంట్స్ మాత్రం నిద్రపోతుంటారు, డోర్ తెరుచుకొని నిద్రపోతారు. వీళ్ళు వచ్చి వాళ్ళ కమాండింగ్ లేదు పిల్లల మీద పేరెంట్స్కి. అది వస్తే కానీ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ పేరెంట్స్ డిసిప్లిన్ వస్తే తప్ప కొద్దిగా మాకు సహకారం అవుతుంది. ఓన్లీ పోలీస్ అనేది మేము చేస్తాం, మేము కట్టడి చేస్తాం, మా యొక్క చట్టాల వల్ల మేము కట్టడి చేస్తున్నాము. దానికి ప్రజల సపోర్టు, పేరెంట్స్ సపోర్ట్ కింద వస్తే మేము ఇంకా సమర్థవంతంగా చేయగలుగుతాం. సార్, భవిష్యత్తులో ముఖ్యంగా ఎందుకంటే వారి ఫ్యూచర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఈ డ్రగ్స్ దగ్గరనో, ఇటువంటి గాంజా కావచ్చు, లేదంటే లిక్కర్ కావచ్చు, ఇటువంటి దగ్గర ఆగిపోతే వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది? కేసులు నమోదైతే ఎలా ఉంటుంది పరిస్థితి? వాస్తవానికైతే ఒక్కసారి ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతే అతన్ని మరీ రీహాబిలిటేషన్ సెంటర్ పంపించేసి నార్మల్ మనిషికి తేవడానికి కనీసం 1 year ప్రాసెస్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో అతని యొక్క స్టడీస్ అయితేనేమి, అతని యొక్క ఆరోగ్యం మీద చాలా ఎఫెక్ట్ పడి మరీ కోలుకోవాలంటే టైం పడుతుంది. కాబట్టి ప్రివెన్షన్ మెథడే, ఎప్పుడైనా ప్రివెన్షన్ మెథడ్ ఉంటేనే ఆ అబ్బాయి దానికి అడిక్ట్ కాకుండా దాన్ని స్మెల్ చేయకుండా ఉండకపోవడమే మంచిది. ఒక్కసారి దానికి అడిక్ట్ అయిపోతే రాలేరు. ఆ ఉద్దేశంతోనే మేము పోలీస్ అయితేనేమి, ఏదన్నా కానీ స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి ఆ యొక్క మత్తుకి, డ్రగ్స్కి దూరంగా ఉండాలని చెప్పేది మేము అవేర్ కల్పించేది అదే. కానీ ఈ యూత్ అయితే దాన్ని పెడదవ పెడుతున్నారు. దయచేసి మేము మా పోలీసుల సైడ్ నుంచి చెప్పేది ఒకటే, మీరు ఈ డ్రగ్స్ ఏదో ఈ టేస్ట్ ఉంటే చేద్దాము, ఏదైనా స్మెల్ చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేయొద్దండి. మీ ఫ్రెండ్స్లో 1-2 అలా ఉన్నా కూడా వాళ్ళకి దూరంగా ఉండండి. మీరు ఏదైనా ఎంజాయ్ చేయండి, కానీ ఈ విధంగా చేయొద్దండి. దయచేసి మంచి భవిష్యత్తు ఉంది మీకు. రేపు పొద్దున మీరే బంగారు భవిష్యత్తు సమాజానికి అలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇది మొత్తం మీద అయితే మాత్రం పోలీసులు ఒకవైపు మేము చేయాల్సిందంతా చేస్తూనే ఉన్నాం. కాకపోతే మాకు సొసైటీ, ముఖ్యంగా ప్రజలు, పేరెంట్స్ సపోర్ట్ అనేది మాకు వస్తే మాత్రం మేము చేస్తున్న యాక్టివిటీస్కి పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి శ్రీకాంత్ చెప్తున్నటువంటి నేపథ్యంలో, ముఖ్యంగా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మొత్తం ఏదైతే ఉందో డ్రగ్స్ రహిత జిల్లాగా అనంతపూర్ ఉండాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నాం. కాకపోతే మాకు కావాల్సింది సపోర్ట్ పేరెంట్స్. మరొక వైపు ఇది ఈ రకంగా అలవాటు పడితే మాత్రం పిల్లలు భవిష్యత్తు గురించి, మీరు బంగారు భవిష్యత్తు ఉంటుంది, వీటి దగ్గర ఆగిపోవద్దు, ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఎలా ఉంది. అందులో ముఖ్యంగా రాబోయే కాలంలో మీరు ఒక మంచి స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉన్న సిచ్యువేషన్స్ని మాత్రం మీరు డిస్టర్బ్ చేసుకోవద్దు అన్నట్టు ఒకవైపు చెప్తూనే, ముఖ్యంగా పేరెంట్స్ వారి అబ్జర్వేషన్ అనేది పిల్లల మీద ఉంటే మాత్రం ఖచ్చితంగా వారికి ఇమ్మీడియట్గా ఆ గాంజా ఎఫెక్ట్ నుంచి బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, ముఖ్యంగా మేము అవేర్నెస్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం, స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి, జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం అయితే అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి వీటన్నిటికీ తోడు మెయిన్లీ పేరెంట్స్ సపోర్ట్ ఉంటే మాత్రం అద్భుతంగా మేము గాంజాని కట్టడి చేయవచ్చు. ముఖ్యంగా చాక్లెట్ల రూపంలో ఉంది అంటున్నారు, కానీ మాకు ఇంతవరకు ఎక్కడ నోటీస్ కాలేదు. కాకపోతే మాత్రం ఆ రకంగా అటువంటి రాకుండానే మేమైతే కట్టడి చేస్తున్నాం. ముఖ్యంగా డాగ్ స్క్వాడ్ కూడా మాకు పూర్తి స్థాయిలో ఉపయోగపడే అవకాశం ఉంది అని చెప్పేసి శ్రీకాంత్ గారు చెప్తున్నటువంటి నేపథ్యంలో, మరి దీన్ని ప్రతి ఒక్కరు, పోలీసులే కాదు, ఇది ఒక బాధ్యతగా ప్రజలు కావచ్చు, లేదంటే స్టూడెంట్స్ కావచ్చు, అందరూ బాధ్యతగా వ్యవహరిస్తుంటే మాత్రం గాంజాని అరికట్టడం అంత పెద్ద కష్టమేమీ కాదు అని చెప్పేసి పోలీసుల భావన. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.